Brothers, Ali 369, who is the Katravalli? రైతుకి ట్రాక్టరు, సినిమాకి యాక్టరు, ఆలీ 369 అంటే కామెడీ ఫ్యాక్టరు. మరి ఎందుకు ఆలస్యం, మొదలు పెడదాం. ఆర్ఎస్ బ్రదర్స్ ఆలీ 369, who is the Katravalli? ఈ రోజు మన గెస్టులు కస్తూరి, ఆమిని అండ్ నరేష్ గారు. ప్లీజ్ వెల్కమ్. సకుబాయ్ నువ్వు చాయిస్తే అదో రకం హాయ్ ఏస్కొన్నా గుమా గుమా చాయ్ యమ్మా ఫేమస్ ఇది రిలేట్ దుబాయ్ తీసుకొన్నా సలా సలా చాయ్ భలే మోగిస్తది నరాలో సన్నాయ్ గుండె గుయ్యి అంటే అల్లం చాయ్ సుయ్యి అంటే బెల్లం చాయ్ కెవ్వంటే కర్రకాయ చాయ్ ఒళ్ళు ఉడుకైతే జీరా చాయ్ సలవైతే కరా చాయ్ ముసుగెడితే మొలకాడు చాయ్ నా బంగారు చేతులతో పింగారు సోదరులో నీ కోసం తెస్తానబ్బాయ్ వెల్కమ్ టు సక్కుబాయ్ కర్రం చాయ్ తాగేసే మజా చే వెల్కమ్ టు సక్కుబాయ్ కర్రం చాయ్ తాగేసే మజా చే సకుబాయ్ జరా దే దో నా గరం గరం చాయ్ సకుబాయ్ నువ్వు చాయిస్తే అదో రకం హాయ్ గల్లు గల్లు గజ్జె కట్టనా నీ గుండెలోన ఆట కట్టనా మళ్ళీ మళ్ళీ మనసు కట్టనా నా ప్రేమనంత మాట కట్టనా ఈ ఆటకి ఆ పాటకి నా నజరానా ఏ నాటికి నీ మాటకి నే తందానా ఓ గల్లు గల్లు గజ్జె కట్టవా నా గుండెలోన ఆట కట్టవా మళ్ళీ మళ్ళీ మనసు కట్టనా నా ప్రేమనంత మాట కట్టనా Start the beat. నేనే సూపర్ మ్యాన్ A1 డాషింగ్ డాన్ లెఫ్ట్ రైట్ ఆడించేస్తా లేడీ జాకీ చాన్ రావే రౌడీ మూన్ బ్యాండు బాజా మోగించేస్తా తెగే నర నరం మదన జ్వరం లేదే కనికరం తదనంతరం సోం పాపిడి పెట్టేస్తా చమ్మకు చాన్ చంగిడి కొట్టేస్తా సోం పాపిడి పెట్టేస్తా చమ్మకు చాన్ చంగిడి కొట్టేస్తా యా! నేనే సూపర్ మ్యాన్ A1 డాషింగ్ డాన్ లెఫ్ట్ రైట్ ఆడించేస్తా లేడీ జాకీ చాన్ రావే రౌడీ మూన్ బ్యాండు బాజా మోగించేస్తా హ! హ! సూపర్. కస్తూరి గారు, ఆమిని గారు, నరేష్ గారు, వెల్కమ్ టు ఆర్ఎస్ బ్రదర్స్ ఆలీ 369. ఎందుకంటే మీతో యాక్ట్ చేశా, ఆవిడతో యాక్ట్ చేశా, ఆవిడతో కూడా యాక్ట్ చేశా. కస్తూరి గారు, ఈ మధ్యన సినిమాలు కావాలని వదులుకున్నారా లేకపోతే దూరంగా ఉన్నారా? మీకు తెలిసిన విషయమే కానీ అందరికీ చెప్తాను. తెలియాలి. యుఎస్ లో ఉన్నాను కాబట్టి కొంచెం గ్యాప్ వచ్చింది, కొంచెం కాపురం చేసుకోవడానికి వెళ్ళిపోయాను. ఓకే, కాపురం చేసుకోవడానికి. సో కానీ ఒక్క మాట,
ఆలీ 369 షో మాత్రం అక్కడైనా సరే ఇక్కడైనా సరే టీవీలో మిస్ చేస్తే కూడా యూట్యూబ్లో చూస్తేవాడిని నేను. ఎస్ సో ఐ సా లాట్ ఆఫ్ ఎపిసోడ్స్ ఆన్ యూట్యూబ్. ఇప్పుడు ఏమో ఒక 1 year గ్యాప్ వచ్చింది మళ్ళీ డాన్ సీను చేసిన తర్వాత. అవునండి. 1 year ఆఫ్ కోర్స్ ఇట్స్ అ గుడ్ రీజన్ కదా టు బీ దే. సో అప్పుడు యూట్యూబ్లో చాలా మంది ఎపిసోడ్స్ నేను క్యాచప్ చేసేదాన్ని. రైట్. దాంట్లో నాకు ఒక క్వశ్చన్ కూడా ఉంది. ఈ 369 ఎందుకు 369 గా ఉంది? ఇయర్లో ఒక సంవత్సరం అంటే కూడా 365 days ఉన్నాయి. అవును. మీరు దానికన్నా ఎక్కువగా ఉన్నారు, అది ఎందుకు అని నాకు తెలియాలి. 2012 కదా, సో దానికోసం ఒక 4 ఎక్కువ ఉన్నాం ముందుగా. అంటే ఇది యాక్చువల్గా ఏంటంటే 3 టీంలు 6 rounds. అంటే మీరు గెలుచుకున్న దానికి 9 times ఎక్కువ ఇస్తాం. సపోజ్ మీరు 1 lakh గెలుచుకున్నారు, నైస్ నైస్ నైస్. సో అట్టగనమాట 369 అన్నమాట. అంటే 365 అంటే బాగోదని 369. ఆదిత్య 369 వచ్చింది కదా బాలకృష్ణ గారిది. అవునవును. సో అట్టగా ఆలీ 369 అని. సో ఇప్పుడు సైన్స్ ఫిక్షన్ టైప్ లో వెళ్తున్నాం అన్నమాట. ఎస్. సో ఆ అమ్మాయి ఎవరు పక్కన? గ్రీష్మ గారు నాకు బాగా తెలిసిన వాళ్ళు. ఓకే we've kept in touch also, even when I'm not there I've kept in touch. ఓకే. ముందు ఫస్ట్ let her speak about ఏం herself. చేస్తారు? సీరియల్స్ చేస్తున్నాను. సీరియల్స్. పేరు? గ్రీష్మ. 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 ఓ గ్రీష్మ ఋతు కదా, గ్రీక్ వీరుడు. సమ్మర్ అండి. షీస్ హాట్. అవునా? షీస్ అ హాట్ లేడీ. ఓహో, అయితే వద్దులేండి మళ్ళీ హార్ట్ అండ్ మళ్ళీ మేము టెన్షన్ అయిపోతాం ఇక్కడ. ఆల్ ద బెస్ట్ కస్తూరి గారు అండ్ గ్రీష్మ. ఆమని గారు. ఓకే, మన పరిచయం ఫస్ట్ జంబలక్కడి పంబ. నా ఫస్ట్ పిక్చర్ నీ ఫస్ట్ ఫిల్మ్. నాకు హీరో గారు నరేష్ గారు. మీ హీరో గారు తమ్ముడికి యాక్ట్ చేశా. అవునవును బ్రదర్, అవును తమ్ముడిగా యాక్ట్ చేశారు. నాకు కోట గారు పిల్లలు మన ఇద్దరం. నేను ఇంగ్లీష్ లో మాట్లాడుతుంటాను. అవునవును అవును బావగారు ఇక్కడే ఉన్నారు. అవును బావగారు ఇక్కడే ఉన్నారు. హోల్ ఫ్యామిలీ షో. ఓ ఫ్యామిలీ ఇక్కడ. కొత్త ఫ్యామిలీ ఇక్కడే ఉన్నాం, మళ్ళీ కలుసుకున్నాం. ఓకే, ఇప్పుడు ఏం చేస్తున్నారు ప్రస్తుతానికి? అదే నేను మీలాగే యాంకరింగ్ చేసేదాన్ని, అవును. ఇప్పుడు చేయట్లేదు. మామూలుగా ఇలాంటి షోస్ ఫిలిమ్స్ చేస్తాను, చేస్తారా? టీవీ సీరియల్ చేస్తాను, ఫిలిమ్స్ కూడా చేస్తాను. ఓకే రైట్. క్యారెక్టర్స్. సో చాలా కాలం మీరు ఇండస్ట్రీ వదిలి వెళ్ళారు కదా. నేను కూడా వాళ్ళలాగే కాపురం చేసుకోవడానికి వెళ్ళాను. కర్ణాటక సెటిల్ అయ్యారు కదా మీరు? సార్ కర్ణాటకలో సెటిల్ అయ్యారు కదా? కర్ణాటక లేదు సార్, చెన్నైలోనే. చెన్నై. నేను కన్నడిగా. ఓకే. అమ్మాయి? ఈ అమ్మాయి పేరు శుభశ్రీ. శుభశ్రీ. తను కూడా Hi. మీడియాలోనే ఉంది, అంటే Okay. సీరియల్స్ అని చేస్తుంటుంది. శుభశ్రీ అంటే నా హీరోయిన్. నా పక్కన చాలా సినిమాలు ఎక్కిస్తుంది. అంటే ఈ అమ్మాయి కదా, ఆ అమ్మాయి. నెక్స్ట్ కమింగ్ హీరోయిన్. ఓకే, కమింగ్ హీరోయిన్. ఆల్ ది బెస్ట్ శుభశ్రీ. థ్యాంక్ యూ. మీకు కూడా ఆమెని గారు. థ్యాంక్ యూ. నరేష్ గారు. ఎస్ సార్. మనం 4 స్తంభాల ఆటలో 3 స్తంభాలు మీరైతే ఒక స్తంభం నేను. అవును అప్పుడప్పుడు ప్రదీప్ గారు కనిపిస్తుంటారు. అవును. అప్పుడు ఆ రోజులు గుర్తుకొస్తుంటాయి. ఆ సినిమా చేస్తున్నప్పుడు ఆ బీచ్ రోడ్లో ఏం ఉండేది కాదు. అవును. ఇప్పుడు వెళ్తుంటే నాకు ఎప్పుడు వెళ్ళినా కూడా, ఏ సినిమాకి వెళ్ళినా కూడా నాకు ఆ సినిమాని గుర్తుకొస్తుంది 4 స్తంభాలు ఆట. ఎందుకంటే దాదాపు మనం 1.5-2 months ఉండిపోయాం అక్కడ. ఎంబీపీ కాలనీలో ఉండిపోయాం, కొండ పక్కన. కరెక్ట్. ఎస్. సో అక్కడ ఒక ఇన్సిడెంట్ కూడా జరిగింది. అవునండి. గుర్తుందా? గుర్తుంది. చెప్పొచ్చా? తర్వాత చెప్తారు. చెప్పండి సార్, మేము కూడా వినాలి కదా. అలాగే ఇప్పుడు నాకు నేను చాలా curiosity అయిపోయింది. నెక్స్ట్ రౌండ్ లో ఎలాగో మీరు గ్యారంటీగా అది చెప్పకుండా మీరు మానరు. లేదు, ఇందాక నుంచి ఇప్పుడు వినేది. ఓకే, ఈ అబ్బాయి ఎవరండి? కజిన్. ఓకే, చరణ్. శరణ్. జాయింట్ ఫ్యామిలీ. Okay. కలిసి ఉంటాం. ఉమ్. నిన్నే లేడీస్ మ్యాన్ టాటూస్ కూడా వేసారట చాలా మంది గర్ల్స్. ఓహో, మంచి ఉత్సాహవంతుడు. ఓకే. శరణ్ ఏం చేస్తున్నావు? నేను ఇప్పుడు 10th చదువుతున్నా. ఎక్కడ? ఢిల్లీ పబ్లిక్ స్కూల్. ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో. ఓకే, సో హెల్పింగ్కి వచ్చావు అనమాట. కట్టలు తీసుకెళ్ళిపోదామండి. ఓకే, నరేష్ గారు, చరణ్, ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఫస్ట్ రౌండ్ గురించి మీకు చెప్పేస్తాను, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ రౌండ్ పేరు మ్యాచింగ్ మే దడదడి. ఈచ్ ఫోటోకి నేను ఇచ్చేది 1000 points. ఎన్ని ఫోటోలు పెట్టుకుంటే 1 minute మీకు అన్ని thousands మీకు ఇస్తాను. ఓకే ఓకే, లెట్స్ స్టార్ట్ మ్యాచింగ్ మే దడదడి. నరేష్ గారు, మీ ఇద్దరిలో ఎవరు ఆడతారు? మీరు ఆడతారా? నేను ఆడతాను. యంగ్ కదా? ఎస్, ఎవర్ యంగ్. వచ్చే. ఓకే, మూవీ నేమ్ ప్లీజ్. మస్కా, జంబలకడి పంబ, మల్లేశ్వరి. ఆ 3 సినిమాల్లో మరి మీకు 2 సినిమాల్లో ఆల్రెడీ తెలిసే ఉంటుంది. రెడీ? ఎస్. రెడీ రెడీ, స్టార్ట్ ద మ్యూజిక్.
ఈవిడ తమిళనాడు సెకండ్ ఖుషిబు అంట ఇప్పుడు. ఓ ఆ, ఎందుకంటే మొన్న ఊరు కళ్ళు ఊరు కన్నాడి అనే సినిమాతోటి ఓకే ఈవిడ పెద్ద స్టార్ అయిపోయింది అక్కడ తమిళనాడులో. అవునా ఈవిడికి కూడా ఒకటి కట్టేస్తున్నారు ఏంటి టెంపుల్. ఓకే ఓకే మస్కా డైరెక్టర్ బి గోపాల్ గారు, జంబలకడి పంబ హీరో నరేష్ గారు, అలాగే అన్న బ్రహ్మానందం గారు, ఇంకా దాంట్లో విలన్గా చేసిన అక్క జయలలిత గంట పగిలిపోద్ది గంట అనే డైలాగు, మల్లేశ్వరి హీరో వెంకటేష్ గారు 1 2 3 4 5,000 పాయింట్స్ సంపాదించేస్తున్నారు. వెరీ గుడ్ సూపర్ వెరీ గుడ్. నరేష్ గారు 5,000 పాయింట్లు సంపాదించేసుకున్నారు. ఆమెని గారు మీరు ఆడతారా పక్కన నేను ఆడతా. మీరు ఆడతారా తను సపోర్ట్ చేస్తారు నరేష్ గారు అడగగా నేను ఆడతాను. రండి అయితే మూవీ నేమ్ శుభప్రదం, శుభ సంకల్పం, శుభలగ్నం. చూసారా అర్థమైందా టైటిల్స్? శుభప్రదం, శుభ సంకల్పం, శుభలగ్నం, శుభశ్రీ అన్ని శుభ 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 శుభశ్రీ సపోర్ట్ సపోర్ట్ శుభశ్రీ. శుభశ్రీ. సరే, చూద్దాం ఎన్ని ఏం పెడతారో చేద్దాం, ఏంటి మరి. చూద్దాం. రెడీయా మరి? రెడీ సార్ ఆ? రెడీ. రెడీ రెడీ స్టార్ట్ ద మ్యూజిక్. తెచ్చేసుకోండి జగపతి బాబు గారు. జగపతి బాబు గారు పెట్టింది చాలులే అని ఇచ్చారు పోజ్ ఆయన. చాలు చాలు రా అన్నట్టు ఉంది. ఆయన ఓకే బాగా కష్టపడ్డారు. వెల్ డన్ వెల్ డన్. శుభ సంకల్పం అంటే అక్కడ బ్రిడ్జ్ మీద చాలా భయంగా ఉంది సార్, పడిపోతామని. టెన్షన్ అయింది కదా. శుభ సంకల్పం. అమ్మాయి ఎవరు? ఆమెని. నరేష్ గారిని అడగండి. అమ్మాయి ఎవరు? కస్తూరి గారిని అడగండి. ఆమెని. నా ఫేవరెట్ ఆర్టిస్ట్ సార్. అవునా? అబ్బో ఆమెని డైరెక్టర్ గ్రేట్ డైరెక్టర్ విశ్వనాథ్ గారు, అలాగే ద గ్రేట్ హీరో అంటే భారతదేశం ఒక గర్వతగ్గ హీరో కమల్ హాసన్ గారు, అట్లాగే గురుగారు శుభలగ్నం కృష్ణారెడ్డి గారు 1 2 3 4,000 పాయింట్స్ సంపాదించుకున్నారు. వెరీ గుడ్ సూపర్. శుభశ్రీ ఆల్ ది బెస్ట్. చూడమని ఆమని గారు 4,000 పాయింట్స్ సంపాదించేస్తున్నారు. వెరీ గుడ్. ఓకే కస్తూరి గారు మీరు ఆడతారు, తను సపోర్ట్ చేస్తా. రండి అయితే నేనే ఆడాలి మరి. రండి ఇద్దరు రండి. అమెరికాలో సినిమాలు చూస్తుంటారా? అమెరికాలో చూడడం ఏంటండి, నేను డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాను. రెడీయా మరి? రెడీ. మూవీ నేమ్ ప్లీజ్. కోక్కాడి పెళ్ళం మీ సినిమా అన్నమయ్య భారతీయుడు. భారతీయుడు. ఎస్ అన్ని నాకు తెలిసిన సినిమాలు వచ్చినాయి. వచ్చినాయి. రెడీయా మరి? రెడీ. రెడీ రెడీ స్టార్ట్ ద మ్యూజిక్. వచ్చాయి కృష్ణ గారిని తీసుకొచ్చి చాలా కష్టపడ్డారు. వెరీ గుడ్ ఫెంటాస్టిక్. ఈవిడ కూడా మంచి హీరోయిన్. అన్నమయ్య గ్రేట్ డైరెక్టర్
ఆయన ఎవరండి మధ్యలో? రాఘవేంద్రరావు గారు. రాఘవేంద్రరావు గారా? ఆ, ఆయన గడ్డం తీసారా? కానీ అది రాఘవేంద్రరావు గారే. షూరా? 100%. ఆయన డూప్లో ఉన్నాడు. గడ్డం ఉంటుంది రాఘవేంద్ర గారు గుర్తుపడతాం. ఓకే, గ్రేట్ డైరెక్టర్ రాఘవేంద్ర గారు. అండ్ వన్ ఆఫ్ ది హీరోయిన్ అన్నమయ్యలో కస్తూరి. అంటే మీరు మీ ఇష్టమైన హీరో నాగార్జున గారు, భారతీయుడు గ్రేట్ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్, అలాగే ఇంకొక గ్రేట్ డైరెక్టర్ శంకర్ గారు. సో 1 2 3 4 5,000 points. అవి పడిపోయకపోతే 6 వచ్చేది. పడిపోయిపోతే 6 వచ్చేది. 6 వచ్చేది. అలా పడిపోతుంటాయి అప్పుడప్పుడు. అది డోంట్ వరీ, బీ హ్యాపీ. నెక్స్ట్ టైం బెటర్ లక్. 5,000 పాయింట్లు సంపాదించేసుకున్నాం. వెరీ గుడ్. కస్తూరి గారు 5,000 పాయింట్లు సంపాదించేస్తున్నారు. వెరీ గుడ్. మ్యాచింగ్ మెథడ్ పూర్తి అయ్యేసరికి నరేష్ గారు 5,000 పాయింట్స్, ఆమని గారు 4,000 పాయింట్స్, కస్తూరి గారు 5,000 పాయింట్స్. ఇప్పుడు మనం సెకండ్ రౌండ్లోకి ఎంటర్ అయిపోయాం. ఆ రౌండ్ పేరు ఎంత చేట. ఏంటది? ఇది మేజర్ గేమ్. ఈచ్ బాల్కి నేను ఇచ్చేది 2,000 పాయింట్స్. ఎన్ని బాల్స్ తీసుకుంటే అన్ని మీకు 2,000 మీకు వస్తాయి. ఓకేనా మరి? రైట్. అర్థమైపోయిందండి? యా. మళ్ళీ అట్టా రెడీ? ఓకే, లెట్స్ స్టార్ట్. ఎంత చేట. నరేష్ గారు అండ్ చరణ్ రండి ఇద్దరు. నరేష్ గారు, ఫస్ట్ హీరోగా మీకు అవకాశం ఏ సినిమా ఫస్ట్? తెలియనట్టు అడిగితే నాకు కోపం వస్తుంది. అలా కాదు, అంటే 4 స్తంభాల ఆట నాకు తెలియదు. అది 4 స్తంభాల ఆట కాదు కదా. దానికి ముందు ఇంకొక సినిమా చాలా ఉన్నాయి. ఫస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్గా 12 కాపురం. 12 కాపురం. అవును. ఫస్ట్ హీరోగా విచిత్రంగా 2 సినిమాలు స్టార్ట్ అయ్యాయి. ప్రేమ సంఖ్యలు ముందు స్టార్ట్ అయింది. లవ్ స్టోరీ. లవ్ స్టోరీ హిందీ. అయితే ఈ లోపల గురుగారు జంజాల గారు, నవత కృష్ణరాజు గారు ఈ సబ్జెక్ట్ వచ్చారు. 4 స్తంభాల ఆట. ఓకే. మా అమ్మ చాలా గర్వకారణంగా ఫీల్ అయ్యి బయట సినిమా చేయడంలో ఉన్న గర్వం ఇంకొకటి ఉండదు, సంతోషం అది లాంటి చేస్తే అని ఆమె సినిమా ఆపి గురుగారికి ఫస్ట్ ఫిలిం 4 స్తంభాలాట. 4 స్తంభాలాట నాకు ఫస్ట్ ఫిలిము, మన ఇద్దరు కాంబినేషన్లో ఫస్ట్ ఫిలిము, చరిత్రలో నిలిచిపోయే సినిమా 4 స్తంభాలు. 4 స్తంభాలు. దాని తర్వాత లవ్ స్టోరీ రిలీజ్. లవ్ స్టోరీ తర్వాత ఇంకా అక్కడి నుంచి ఇంకా నెంబర్ ఆఫ్ ఫిల్మ్స్ చాలా చేస్తాం. మీకు మంచి పేరు తీసుకొచ్చిన సినిమా 4 స్తంభాల ఆటనా, లేకపోతే మధ్యలో ఇంకేమైనా ఉన్నాయా మంచి సినిమాలు? చాలా 130 సినిమాలు. ఓకే. 2-3 గోల్డెన్ జూబ్లీ హిట్స్, ఒక 2-3 సిల్వర్ జూబ్లీ హిట్స్. 100 days చాలా ఉన్నాయి, 8-10 దాకా ఉన్నాయి. ఇక మామూలుగా సక్సెస్ఫుల్ ఫిల్మ్స్ ఉన్నాయి. అఫ్కోర్స్ చిత్రం, బళారా విచిత్రం ఆర్టిస్ట్గా ప్రతి ఆర్టిస్ట్కి ఒక సినిమా ఉంటుంది. రామారావు గారికి ఒక సినిమా, నాగేశ్వర దేవదాస్, కృష్ణ గారికి అల్లు సినిమా. అట్లా నరేష్కి చిత్రం బళారా, లేడీ గెటప్ ప్రారంభమైంది ఆ విధంగా. బట్ మెనీ అదర్ ఫిల్మ్స్ అట్లాంటి. ఫస్ట్ కలర్ బాల్ తీస్తున్నారు. ఓకే. అది మీరు షాట్తో తీయాలి, చేత్తో తీయకూడదు, వేరే కలర్ దాంట్లో వేయకూడదు. ఓకేనా? దీంట్లో వేయకూడదు. దీంట్లో వేయకూడదు. ఓకే. థర్మాకోల్ తక్కువ వేయాలి. ఓకే. పెద్ద బాల్స్ ఎక్కువ వేయాలి. ఏ కలర్ అంటే మీకు ఇష్టం? థర్మాకోల్ బాల్ నువ్వు తీస్తే అయిపోతుంది కదా. నేను కూడా చాలా ఎక్కువ పాయింట్స్ వస్తాయి. మీరు అక్కడే కూర్చొని మాట్లాడుతూ వేసేయచ్చు. దీంట్లో 3 సార్లు నిండిపోద్ది. ఓకే. ఓకే. గ్రీన్ ఎవర్ గ్రీన్. క్లీన్ అండ్ గ్రీన్ అండ్ ఎవర్ గ్రీన్. ఓకే. రెడీయా మరి? ఇద్దరు ఉన్నోళ్ళు ఆడోళ్ళు మగ ఆధిపత్యం మనం చూపించాలి. రెడీ? అంతే. రెడీ స్టార్ట్ ద మ్యూజిక్.
మామూలు కాదు. తీసుకొచ్చారండి ఆ చాట తీసుకురా. ఇది నరేష్ గారు స్విమ్ చేసి ఇది మగ జాతికే గర్వకారణం. ఇందాక చెప్పారు కదా ఇక్కడ అంతా ఆడవాళ్ళు ఉన్నారు, ఇద్దరే మగాళ్ళే ఉన్నాం. సో ఈ ఫస్ట్ తీసాం కాబట్టి ఇది లెక్కలో రాదు, దాంట్లో వేసాం. 1 8 అయ్యో దిస్ ఇస్ గోయింగ్ టు బి 9 10 11 వెరీ గుడ్ సూపర్. తీలేం సార్ ఇన్ని బాల్స్ తీసేస్తున్నా. మన ఇద్దరు కలిసి ఇంత తీస్తాం. 11. సో 11 కాబట్టి 22,000 పాయింట్స్ సంబంధించుకున్నారు. వెరీ గుడ్ సూపర్ సూపర్. నరేష్ గారు 27,000 పాయింట్స్. ఓకే ఆమని గారు శుభశ్రీ ఇద్దరండి. ఫస్ట్ హీరోయిన్ గా ఏ సినిమాలో మీకు అవకాశం వచ్చింది? చెంబలకడి పంబ. అదేనా? అదే సార్. ఎక్కడ చూశారు, ఎలా చూశారు? అంటే నేను చెన్నైలో మామూలుగా సినిమాకనే చెన్నైకి వచ్చాను. ఓకే. నాకు 5 ఇయర్స్ బేబీ నుంచి నాకు సినిమా అంటే ఇంట్రెస్ట్ బాగా. ఓకే. ఒక ఏజ్ వచ్చిన తర్వాత మా అమ్మ నాన్న అంతా తెలుసుకుని మళ్ళీ చెన్నైకి వచ్చాం. చెన్నైకి వచ్చిన తర్వాత ట్రై చేస్తూ ఉన్నాం. ఓకే. అప్పుడు నా ఫొటోస్ చూసి మన ఈవీవి సత్యనారాయణ గారు, ఇప్పుడు ఆయన దేవుడైపోయారు, ఆయన చూసి ఫొటోస్ చూసి ఓకే అని చెప్పి వెంటనే రమ్మన్నారు. స్ట్రైట్ గా చూసిన వెంటనే కొంచెం విత్రపోయారు, ఎందుకంటే నేను మామూలుగా ఫొటోస్ కు స్ట్రైట్ గా వితౌట్ మేకప్ కొంచెం చాలా డిఫరెంట్ ఉంటాను. ఈ అమ్మాయిని నిజంగానే అన్నారు. లేదు సార్ అమ్మాయి అన్నారు. తర్వాత లేదు ఒక్కసారి వీడియో టెస్ట్ చేసేద్దాం మనం కూడా అని చెప్పి ఆయనకి ఏదో డౌట్, మళ్ళీ మేకప్ వేసి వీడియో టెస్ట్ చేసి అప్పుడు కన్ఫర్మ్ ఓకే ఈ అమ్మాయి. సో కెమెరా ఫేస్ ఉంది అమ్మాయికి, చాలా బాగుంటుంది అని చెప్పి వెంటనే బాగుంటుందో లేదో ఈ సినిమా యాప్ట్ గా ఉంటుందని. సో హీరో గారు అప్పుడు నరేష్ గారు అప్పుడు చాలా పీక్ లో ఉన్న హీరో గారు అన్నప్పుడు ఇంకా ఫిట్ కొన్నాను, అప్పటికంటే ఇప్పుడు ఫిట్ కొన్నాను. ఫిట్ కాదు పీక్ లో ఉన్న హీరో గారు. తర్వాత శుభలగ్నం ఇంకా తిరగలేదు, ఎక్కడ పోయినా ఇప్పటికీ మొగ్గు నమ్ముకున్న అమ్మాయి నువ్వే కదమ్మా అంటారు. ఇప్పుడు మీ ఆయన మీ దగ్గరే ఉంటున్నారు కదా, నమ్మలేదు కదా ఆయన సినిమాలో. ఎందుకంటే అప్పుడప్పుడు చెప్తుంటా మా ఆవిడతోటి, నన్ను కూడా ఎవరైనా అమ్మేసే శుభలగ్నం లాగా. నీకు 1 కోటి రూపాయలు ఇస్తారా ఎవరైనా? 2 కోట్లు ఇచ్చేవాళ్ళు ఉన్నారు కానీ అమ్మట్లేదు మా ఆవిడ. నేను అంటే ఎన్ని కోట్లు ఇచ్చినా అమ్మను, అంటే సినిమాలో అది వేరు. మంచి పాయింట్ ఆ సినిమా, మంచి పాయింట్. ఓకే. ఇప్పుడు మీ వారు ఏం చేస్తుంటారు? బిజినెస్ చేస్తున్నారు. ఎక్కడ? చెన్నైలో. చెన్నైలో. రెడీ, స్టార్ట్ ద మ్యూజిక్. పంతాట్లో ఎంతైనా మగవాళ్ళది ఆధిపత్యం. అవును. కానీ ఆడవాళ్ళకి ఎంత అనుమానం చూసావు, అక్కడ ఏమైనా చీటింగ్ జరిగిపోతుందో చెకింగ్ అని వచ్చారు. అది మగవాళ్ళకి ఆడవాళ్ళ తేడా. అదే అర్థమైపోయింది. అందుకే చలో 2 3 4 5 6 రెడ్ లేదు ఇందులో అంతే. కానీ ఒకటి మళ్ళీ ఎంజాయ్ చేశాను చిన్నప్పుడే. చిన్నప్పుడు ఆడుకున్నట్టు ఆడుకున్నాను. చెప్పారు. ఏం చెప్పారు? 6 అన్నారు కదా, దాంట్లో హాఫ్ తీయమన్నారా? సో 6 కాబట్టి 12,000 పాయింట్స్ సంపాదించుకున్నారు. వెరీ గుడ్, సూపర్ గుడ్.
యమ్మ 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 గమ్మత్తుకుందో యమ్మ యబ్బా 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 గుమ్మెత్తిపోతోందబ్బా ముద్దిమ్మంటే నే కాదన్నానా కాదంటే నీ ఊరుకుంటానా తొలిరే ఈ కబాడీ మొదలడదాం లవ్వాడి చాంగు ఫల చమకు చల్ల యమ్మ 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 గమ్మత్తుకుందో యమ్మ ముద్దిమ్మంటే నే కాదన్నానా కళ్ళే కలుసుకుంటే వల్లే తడుముతుంటే వీచే చల్లని గాలిలో చక్కిలి గిల్తలు కొరికే చెలియ చూపులు నిన్నే కోరుకున్నా నన్నే ఇచ్చుకున్నా నువ్వు దాచుకుందంతా దోచుకుంటాను లాలత తీసుకుంటాను అసలే కంగారు గడబిడ చేస్తారు వణికే వయ్యారం కొలతలు తీస్తారా వెచ్చగా గుండెల్లో ఉయ్యాలలో గిత్త చాంగు ఫల చమకు చల్ల యమ్మ 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 గమ్మత్తుకుందో యమ్మ ముద్దిమ్మంటే నే కాదన్నానా వెరీ గుడ్ ఆమని గారు 16,000 పాయింట్స్. ఓకే కస్తూరి గారు మీ ఇద్దరు రండి ఇక్కడికి. ఇది మాత్రం ఏమో ఒక ఫారిన్ మసాజ్ లాగా ఫుడ్ మసాజ్ లాగా ఉంది అసలు. అదే కాదు చాలా హాయిగా ఉంది. సౌండ్ ఇవ్వగానే తేలిగానే అది చాలా హాయిగా ఉంది. హాయిగా ఉందా మసాజ్? ఓకే ఆహా, ధర్మకోల్ so థెరపీ ధర్మకోల్ థెరపీ అంటారు. చాలా ఇది మంచి ఐడియా సార్. ఓకే ఫస్ట్ హీరోయిన్ గా ఏ సినిమాలో అవకాశం వచ్చింది? ఎవరు ఫస్ట్ మిమ్మల్ని చూసి ఓకే చేసింది? నాకు ఫస్ట్ తమిళే అండి. ఏ సినిమా? డెబ్యూ వచ్చి ఈయన ధనుష్ ఉన్నారు కదా, ధనుష్ అండ్ సెల్వరాఘవన్, అవును వాళ్ళు నాన్నగారు నాన్నగారు మిస్టర్ కస్తూరి రాజా. కస్తూరి రాజా ఆయన దర్శకత్వంలో ఆతావున్ కోయిలెల్లి అని ఒక పిక్చర్ చేశాను. తెలుగులో ఫస్ట్ ఫిల్మ్ అయితే నిప్పు రవ్వ అని ఒక పిక్చర్ నిప్పు రవ్వ, బాలకృష్ణ బాలకృష్ణ గారు. చెల్లిగా చేశాను. ఓహో సిస్టర్ గా. అవును. ఓకే తర్వాత పెద్ద గ్యాప్, దెన్ మీ సోగండి ఒరిజినల్ పేరేంటి? షణ్మతి. షణ్మతి. Yeah. కస్తూరి అని ఎందుకు పెట్టుకున్నారు? కస్తూరి రాజా గారు ఇంట్రడ్యూస్ చేశారు కదా. Introduce ఆయన చేశారు కాబట్టి. ఆయన కులదైవం ఎలా చెప్తారు? కులదేవుడు, కులదేవుడు కొలిచే దేవుడు. కులిచే దేవుడు. ఓకే సో కస్తూరి, వాట్ ఎవర్ హిస్ ప్రొడక్షన్ ఇస్ ఆల్సో దట్ నేమ్డ్ ఆఫ్టర్ కస్తూరి. అండ్ దానికోసం ఆ పేరు మీరు పెట్టేసుకున్నారు. నాకు ఉండేది ఆ పేరు. అన్నమయ్య చేసేటప్పుడు మీకు ఏ ఫీలింగ్ వచ్చింది? అబ్బా, అంటే రాఘవేంద్ర గారు ఇప్పుడు వరకు అండి, ఆ టైంలో మాత్రం కాదు, ఇప్పుడు వరకు డ్రీమ్ పిక్చర్, లైఫ్ టైం పిక్చర్, యుఎస్ఏలో ఉన్నాను కదా ఇప్పుడు. యుఎస్ఏలో సడక్ 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 అంటే స్ట్రీట్స్ లో. అవును, అవును యుఎస్ఏలో ఎక్కడ వెళ్ళినా సరే ఆ ఫెమిలియారిటీ ఉంది, ఆ పరిచయం ఉంది. చాలా మంది పేరు నాకు ఫ్రెండ్స్ అయిపోయారు. ఇప్పుడు మీ వారు ఏం చేస్తుంటారు యుఎస్ఏ? డాక్టర్ గారు, హార్ట్ సర్జన్. హార్ట్ సర్జన్. ఓహో అయితే మీకు హార్ట్ ఫెయిల్ అలాంటివి ఏమి ఉండవు? అదే నేను చెప్తూ ఉంటాను. అవును నేను చెప్తూ వస్తే ఉంటాను ఆయనకి రావాలి తప్ప అదే నీ వల్ల నేను మిమ్మల్ని కలవడానికి నేను ప్రొఫెషనల్ గా రానే రాకూడదు అంటాను. ఓకే అలీ గారు, నేను ఒకరికి హాయ్ చెప్పమని నా ఫ్రెండ్ అండి, నా ఫ్రెండ్. అట్లా ఏం అడుగుతున్నా. చెప్పండి ఎవరికి హాయ్ చెప్పండి. మున్నీకి, మున్ని. మున్ని ఆ, ఇంకా కుశల్ బంగారం ఆ. హాయ్ చెప్పాలి. హాయ్ చెప్పాలా? ఎవరు వాళ్ళు? మున్ని అంటే మా హస్బెండ్, ఆ. కుశల్ అంటే మా బాబు. అవునా చెప్పండి. మీరు చెప్పండి, మీతో చెప్పిస్తాను అన్నాను. వాళ్ళు షో చూస్తున్నారు ఇప్పుడు. అవునా మున్ని కుశల్ హాయ్. కుశల్ బంగారం. కుశల్ బంగారం. ఓకే ఆల్ ది బెస్ట్. ఎల్లో నేను వాళ్ళు తీసినప్పుడు ఎల్లో బాల్ చూడలేదు. ఉన్నాయా? ఉన్నాయి, దాంట్లో చాలా ఉన్నాయి. గ్రీనే ఉంది ఎక్కువ. అయ్యో, అయితే గ్రీన్ కావాలి. గ్రీన్ కావాలా? చాలా green ఏ కావాలా? అలా ఒప్పుకోరమ్మా. రెడీయా మరి? రెడీ స్టార్ట్ ద మ్యూజిక్.
హైలైట్ ఏంటంటే అవును ఒక అమ్మాయి వెతుకుతూనే ఉంది, అవును. ఒక అమ్మాయి వేస్తుంది. మీరేం చేశారంటే లక్కీగా కీటంలోనే ఉన్నారు, మీరు తీసిందని ఈ అమ్మాయి వైపు వచ్చింది కదా, కరెక్టేనా? ఇది ఫస్ట్ తీసాం కాబట్టి వేసాం, లేదు బాగానే తీసావు. 7 అన్ని క్రెడిట్ గోస్ టు గ్రీష్మ. 7 కాబట్టి 14,000 పాయింట్స్ సంపాదించేసుకుంటాం. వెరీ గుడ్, వెరీ గుడ్. ఫ్రెండ్ అంటే ఇట్లా ఉంటాడు. అలీ గారు అమెరికా తీసుకెళ్ళిపోండి. ఒక చిన్న కాంప్లిమెంట్. ఏంటిది? మీ చుట్టు బుగ్గలు చూస్తే కుచ్చు అని అనిపిస్తుంది. వద్దులే, మా పెళ్ళి అయిపోయింది కదా. పర్వాలేదు, ఏంటి అన్నయ్య కదా. ఓ అన్నయ్య కుచ్చు అనొచ్చా? అంటే చుట్టు అయితే బుగ్గలు అనుకో. థ్యాంక్ యూ. తిరుగుతుంటే అమ్మాయో మిరాకిల్ జరుగుతోంది ఆయాయో మెకానాస్ గోల్డ్ లాంటి పాపాయో మేరే దిల్ థింకన కా డాన్స్ ఆయో ఏరే చావా బాయ్ బాయ్ లా బాయ్ మహకడకాయ్ వచ్చాన బాయ్ ఉజ్జాయ్ ఎంజాయ్ ని కడచాయ్ ఏ దిల్ కు సిఫానా ఇష్క్ తుఫానా దోచుకు పోతా సరేనా రెడీ రెడీ 1 2 3 19,000 పాయింట్స్. సో ఎంత చేట పూర్తి అయ్యేసరికి నరేష్ గారు 27,000 పాయింట్స్, అబ్బో ఆమని గారు 16,000 పాయింట్స్, కస్తూరి గారు 19,000 పాయింట్స్. ఇప్పుడు మనం థర్డ్ రౌండ్లోకి ఎంటర్ అయిపోయాం. ఆ రౌండ్ పేరు కాస్కో నా మాస్పత్రి. ఏంటది? దానిపైన కంటిన్యూగా కింద పడకుండా 1 మినిట్ కానీ కూర్చుంటే 4,000 పాయింట్స్ ఇస్తాను. ఇప్పటికి 15 మంది. సగం కూర్చొని తర్వాత పడిపోతే అలా లేదు, కొంచెం అయినా అలా లేదు. 1 మినిట్ కంటిన్యూగా కూర్చోవాలి, మధ్యలో పడిపోతే నో పాయింట్స్ వచ్చేసి అలా సైలెంట్ గా. వాళ్ళకి ఎట్లుందంటే 1.5 మినిట్ కూర్చుంటే 8,000 ఇస్తారా అని ప్లాన్ లో ఉన్నారు. 1.5 మినిట్ కూర్చుంటారా అంటే దాని మీద ఇప్పుడు ఆల్రెడీ ఫెవికి కేసేది కింద పడకుండా. రెడీయా మరి? వెళ్ళిపోదాం దాని దగ్గరికి. ఓకే, లెట్స్ స్టార్ట్. కాస్కో నా ఆసుపత్రి. ఇదే ఇంత చెప్పాను కదా. హై, దాని హై చెప్పండి. అమెరికా ఏంటి కొమ్ములు ఆమెను పక్క చూపిస్తుంది ఏంటి? కాదు కాదు, అదిగో అది. సో ఫస్ట్ పక్కన ఆగింది కొమ్ములు, ఈ పక్కన ఆగింది కాబట్టి ఫస్ట్ మీరు వెళ్తారా? సరే మరి ఇంత చెప్పి మరి ఇంత నుంచి మరి చెప్పారు కదా ముందు ఇన్స్పిరేషన్. బిహైండ్ ఎవ్రీ సక్సెస్ఫుల్ లేడీ దేర్ ఇస్ ఎ మ్యాన్. సో నేను ముందు వెళ్ళిపోండి, అంతేనా? తోకండి అంతే. లేపాక్షి బసవన్న లేచి రావన్న. ఏం చేయాలి ఇప్పుడు? ఇది చుట్టూ తిరగాల లేదా తిరిగి ఎక్కాలి? అప్పో అమ్మో చాలా కష్టం. ఏంటి వీళ్ళకి భయపెడతారా? కష్టమని ముందే సైకలాజికల్ డౌట్. ఓహో, లేకపోతే అసలు ఈజీగా ఎక్కించాడు కదా. అసలు ఎంత కష్టం ఉంది, చాలా ఈజీగా ఎక్కించాడు. కొమ్ములు పట్టుకుని అక్కడ గోడలు. అమ్మో, చూసారా ఎంత కష్టమని? అలా ఎక్కించాడండి, చాలా ఈజీగా ఎక్కాడు. ఎక్కడ ఈజీ? చాలా ఈజీ. రెడీయా? రెడీ రెడీ, స్టార్ట్ ద మ్యూజిక్.
చేశారు కానీ దెబ్బేసేసింది. నేను శివభక్తుడిని కాబట్టి నందీశ్వరుడి మీద గౌరవంతో నేను అలా దిగిపోయారా? సరే అయితే ఇప్పుడు అక్కడ పంపిద్దాం. మన జంబలకడ్డి పంప. దీని పేరేంటి? ఏం పేరు? దేని పేరు? దీని పేరు కాసుకోవడం ఆసుపత్రి. దండం పెట్టుకోవాలి. అది వెరీ గుడ్. ఎక్కేసింది చాలా. కాదు ఇందాక మీరు చాలా కష్టపడారేంటి? తను చాలా ఈజీగా ఎక్కేసింది. కర్ణాటకలో చిన్నప్పుడు అవునా? చాముండి బుల్లు కపడం ఎక్కేసింది. ఇప్పుడు రెడీయా మరి? తెలుసుకున్నావు. రెడీ, స్టార్ట్ ద మ్యూజిక్. వెంకయ్య ఇంత పడేస్తే దాన్ని తిట్టడమే. ఓకే రెడీయా? రెడీ, రెడీ, స్టార్ట్ ద మ్యూజిక్. అయ్యో ఎలా ఉంది? బాగుందా? తలా చుట్టుగా ఉందా? చుట్టుగా ఉంది కాదమ్మా, తిప్పుతూ ఉంది. సో దీని మీద ఎవరు కూడా 1 minute లేరు. ఎవరికి 4000 పాయింట్స్ రావు కాబట్టి దానికి మనం బై చెప్పేస్తే నెక్స్ట్ రౌండ్కి వెళ్ళిపోవచ్చు. అది ఆల్మోస్ట్ మనకి బై సో కాసుకోనాం ఆసుపత్రి మీద ఎవరు కూడా కూర్చోలేకపోయారు 1 minute. కాసుకోనాం ఆసుపత్రి పూర్తి అయ్యేసరికి నరేష్ గారు 27,000 పాయింట్స్, ఆమని గారు 16,000 పాయింట్స్, కస్తూరి గారు 19,000 పాయింట్స్. ఇప్పుడు మనం 4th రౌండ్లోకి ఎంటర్ అయిపోయాం. ఆ రౌండ్ పేరు ఏంటంటే ఐటమ్ రాజా. ఏంటది? ఈ ఐటమ్ రాజా ఆ ఛాంబర్లో నుంచి ఇక్కడికి వచ్చి ఒక పాట మీద పర్ఫార్మెన్స్ చేసేసి మళ్ళీ ఆ ఛాంబర్లోకి వెళ్ళిపోతాడు. నేను 5 questions మిమ్మల్ని అడుగుతా. ఈచ్ క్వశ్చన్కి నేను ఇచ్చేది 2000 పాయింట్స్. కరెక్ట్గా చెప్తే, రాంగ్గా చెప్తే ఇప్పుడు మీ దగ్గర నుంచి 2000 నేను తీసుకుంటా. రెడీయా మరి? స్టార్ట్ చేద్దాం, చేద్దాం. ఓకే, లెట్స్ వెల్కమ్ ఐటమ్ రాజా. శంకరా నాద శరీరా పరా వేద విహారా జీవేశ్వరా శంకరా నాద శరీరా పరా వేద విహారా
జీవేశ్వర శంకరా ప్రాణము నీవని గానమే నీదని ప్రాణమే గానమని మౌన విచక్షణ గాన విలక్షణ రాగమే యోగమని ప్రాణము నీవని గానమే నీదని ప్రాణమే గానమని మౌన విచక్షణ గాన విలక్షణ రాగమే యోగమని నాదోపాసన చేసిన వాడను నీ వాడను నేనైతే నాదోపాసన చేసిన వాడను నీ వాడను నేనైతే ధిక్కరీంద్రజిత హిమగిరీంద్ర సిత కంధరా నీలకంధరా రుద్రులెరుగని రుద్రవీణ నిర్నిద్రగానమిది అవధరించరా వినిధరించరా శంకరా నాద శరీరా పరా వేద విహారహరా జీవేశ్వర శంకరా మెరిసే మెరుపులు మురిసే పెదవుల చిరు చిరు నవ్వులు కాబోలు ఉరిమే ఉరుములు సరి సరి నటనల సిరి సిరి మూవలు కాబోలు మెరిసే మెరుపులు మురిసే పెదవుల చిరు చిరు నవ్వులు కాబోలు ఉరిమే ఉరుములు సరి సరి నటనల సిరి సిరి మూవలు కాబోలు పరవశాన శిరసు గంగా ధరకు జారెన శివగంగా పరవశాన శిరసు గంగా ధరకు జారెన శివగంగా నాగానల హరి నువ్వు మునుగంగా ఆనంద వృష్టినే కడవంగా శంకరా నాద శరీరా పరా వేద విహారహరా జీవేశ్వర శంకరా 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 ఓకే, ఎలా ఉంది ఐటమ్ రాజా? శంకర్ శాస్త్రి గారు ఎలా ఉన్నారంటున్నాను. ఓకే, 5 క్వశ్చన్స్ రెడీ. మీరు రెడీయా? ఫస్ట్ క్వశ్చన్, శంకర్ శాస్త్రికి వీణ ఎటువైపు ఉంది? అమని గారు లెఫ్ట్ 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 షూర్ షూర్ కన్ఫర్మ్ కన్ఫర్మ్ లెఫ్టా? లెఫ్ట్ లెఫ్ట్ 100% లెఫ్ట్ పెట్టుకున్నారు మీరు. రైట్ ఆన్సర్. శంకరా నాద శరీరా పరా వేద విహారహరా జీవేశ్వర శంకరా. వెరీ గుడ్, సూపర్. ఆమె గారు 18,000 పాయింట్స్. సెకండ్ క్వశ్చన్, శంకర్ శాస్త్రికి మెడలో రుద్రాక్షమాల ఉన్నది ఉంది. బ్రౌన్ కలర్ లో ఉంది. ఓకే చెప్పండి, క్వశ్చన్ మీదే ఆన్సర్ మీదే. ఎన్ని సింగిలా డబులా అనేది క్వశ్చన్. రెండు ఆన్సర్ చెప్పండి ఏంటి? రెండు వరుసలు ఉన్నాయి అనేది ఆన్సర్. అదే ఆన్సర్. అదే ఆన్సర్ అంతేనా? షూరా? వేరే షూరా? షూర్ కన్ఫర్మ్? కన్ఫర్మ్.
రైట్ ఆన్సర్. శంకరా నాద శరీరా పరా వేద విహార హర జీవేశ్వర శంకరా. మీరు చెప్పింది అంటే సెకండ్ క్వశ్చన్ ఏంటంటే ఎగ్జాక్ట్లీ శంకర శాస్త్రి మెడలో రుద్రాక్షమాలు ఎన్ని వరుసలు ఉన్నాయి అది కరెక్ట్గా చెప్పారు కాబట్టి ఇచ్చాను. లేకపోతే 2000 మీరు మాకు ఇవ్వాల్సిందే. తీసుకున్న వాళ్ళు 17,000 పాయింట్లు ఉండేవారు, ఇప్పుడు 21,000కి వచ్చారు. ఓకే, థర్డ్ క్వశ్చన్. శంకర శాస్త్రి పాట మొత్తంలో ఎన్నిసార్లు శివలింగానికి దండం పెట్టుకున్నాడు? నరేష్ గారు. 3. శివలింగానికి ఎన్నిసార్లు దండం పెట్టు? 3. షూర్? ఎస్. కన్ఫర్మ్? వేసుకోండి. వేసుకోనా? రాంగ్ ఆన్సర్. ఇప్పుడు రైట్ ఆన్సర్ ఏంటండి? 7 times. అది నేను లెక్క పెట్టాను, మర్చిపోయాను. మెరిసే మెరుపులు మురిసే పెదవుల చిరు చిరు నవ్వులు కాబోలు ఉరినే ఉరుములు సరి సరి నటనల సిరి సిరి మూవలు కాబోలు. మెరిసే మెరుపులు మురిసే పెదవుల చిరు చిరు నవ్వులు కాబోలు ఉరిమే ఉరుములు సరి సరి నటనల సిరి సిరి మూవలు కాబోలు. పరవశాన శిరసు గంగా. అబ్బాయి చెప్పాడు 3 సార్లు అన్నాడా? సో నరేష్ గారు మీ 27లో నుంచి మాకు 2 ఇచ్చేస్తే మీది 25,000 పాయింట్స్. థ్యాంక్ యూ. ఇట్లే ఇంకా 2 క్వార్టర్ సెంచరీ. ఎస్. ఇట్లే ఇంకా 2 రాంగ్ ఆన్సర్ ఇచ్చేస్తే మనం ఈక్వల్ అయిపోదాం. ఇంకా ఉన్నాయా క్వశ్చన్స్? ఓకే, ఫోర్త్ క్వశ్చన్. శంకర శాస్త్రి ఏ చేతిలో బంగారపు కడియం ఉంది? కాదు కాదు, ఇక్కడ లేదు. చెప్పండి. రైట్ హ్యాండ్. రైట్ హ్యాండ్. రైట్ హ్యాండ్. కడియం ఉందా? అదే ఇది బంగారంది. బంగార కడి. కడి అంటే ఆ గాజుల లాగానే. రైట్ హ్యాండ్. రైట్ హ్యాండ్. రైట్ హ్యాండ్. రైట్ హ్యాండ్ అంటే రైట్ ఇస్ రైట్. షూర్? రైట్ ఇస్ రైట్. కన్ఫర్మ్? కన్ఫర్మ్. అరే కన్ఫర్మ్. రైట్ ఆన్సర్. చేసిన వాడను నీ వాడను నేనైతే నాదో పాసన. శాస్త్రి గారు 23,000 పాయింట్స్ వచ్చారు. వెరీ గుడ్. లాస్ట్ క్వశ్చన్ అంటే 5th క్వశ్చన్. ఇప్పుడు సపోజ్ మీరు లాగా చెప్పారనుకోండి, మీ ఇద్దరికి టై అవుతుంది. ఇంకో క్వశ్చన్ అడుగుతాను. అయ్యో, టైలో ఇంకొక క్వశ్చన్? నో ఛాన్స్. మీరు అంటే మీరు లాగి చెప్పచ్చు, ఐ డోంట్ మైండ్. మీకు తెలిస్తే చెప్పేయండి, లాక్కూడదని నేను చెప్పను. తెలిస్తే చెప్పండి. ఓకే, శంకరాభరణంలో శంకర శాస్త్రిగా నటించింది ఎవరు? నరేష్ గారు. సోమయాజులు గారు. సోమయాజులు గారు. సోమయాజులు గారు. లాకూడదు అనేది నేను. సోమయాజులు గారా? కరెక్ట్ అండి. అందరికీ తెలుసు శంకరాభరణం గురించి తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. కరెక్ట్ అంటారా? అవును. అయితే మీరు ఇచ్చేయండి. మీరు ఇచ్చేయండి, మీ పాయింట్ ఆయనకి ఇచ్చేయండి. రైట్ ఆన్సర్. ఆర్ఎస్ బ్రదర్స్ ఆలీ 369. హూ ఇస్ ద కాట్రవల్లి? ఈరోజు విన్నర్ మన కాట్రవల్లి గారు నరేష్ గారు అండ్ శరణ్. ప్లీజ్ వెల్కమ్. సో మీరు గెలుచుకున్నది 27,000 పాయింట్స్. దానికి 9 times ఎక్కువ ఇస్తాను. మీరు గెలుచుకున్నది 2,43,000 రూపీస్. థ్యాంక్ యూ. మీ అందరికి కూడా ఆల్ ద బెస్ట్ మీరు చేసే ప్రాజెక్ట్స్కి. వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, మళ్ళీ వచ్చే వారం మరో కొత్త పార్టిసిపెంట్స్ కలుసుకుందాం. టిల్ దెన్ గుడ్ నైట్, శుభరాత్రి, శుభ ఖైర్.